తెలంగాణలో రైతుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానం అవుతున్నదుల్లా. ఆరుగాలం కష్టపడి పంటలు పండితే కనీసం పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేకుండా పోతున్నది. ఇప్పటికే చాలా రోజుల సంధి మిర్చికి మద్దతు ధర కల్పియాలని చెప్పి రైతులు లొల్లులు చేస్తున్నారు కదా. అయినా కూడా ఈ సర్కార్ పట్టించుకుంటలేదని చెప్పి ఇయ్యాల సుతం ఇగో గిట్లా చేసింది. పోయినేడుతోని పోలిస్తే ఈ ఏడు పెట్టుబడి రెండింతలైంది గాని దిగుబడి మాత్రం పెరగలేదు. ఇటు ధరసుతం రోజు రోజుకు పడిపోతుండే వరకు మిర్చి పండించిన రైతులకు కన్నీళ్లే మిగిలే పరిస్థితి మోపైందుల్లా. గందుకే మిర్చిని నాబార్డు ద్వారా కింటాలుకు 25,000 రూపాయల చొప్పున కొనల్లని చెప్పి ఇయాల ఖమ్మం మార్కెట్ యార్డుల ఇట్లా ధర్నా చేసిండ్రు రైతులు. పోయిన ఏడాది 25,000 రూపాయలు పలికిన మిర్చి ధర ఈ ఏడు 13-14,000 వలుకుతున్నది. ప్రభుత్వం పట్టించుకోకపోవుట్ల ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయని రైతులు గరానికచ్చిండ్రు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని చెప్పేసి మేము ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం హామీ ఇచ్చి కూడా మద్దతు ధరల చట్టం లేకుండా ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల కట్టబెట్టేదానికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ 9.5 సంవత్సరాల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి మాత్రం కనీసం మద్దతు ధరల చట్టం చేయమంటే మాత్రం ఈ నరేంద్ర మోడీకి చేతులు రావట్లేదు. ఉచితాలు వద్దని చెప్పేసి ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు కోట్ల ద్వారా కూడా చెప్పిస్తున్నాయి. కానీ ఇవాళ ప్రభుత్వం ఈ రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం మీద తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. ఇవాళ మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలా, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలా, క్వింటాకి 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రైతులు పెట్టే పెట్టుబడిని బట్టి మద్దతు ధరలుండాలే. పెట్టుబడి ఎక్కువ అవుతున్నది గాని ధర మాత్రం రాకపోయే వరకు రైతులు అప్పుల పాలైతున్నారు. ఈ పరిస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని అక్కడి రైతులు, రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు తెలంగాణలో మిర్చి ఎక్కువ పండించేది వరంగల్, ఖమ్మం జిల్లాల రైతులే. ఇక మీ సొంత జిల్లా ఖమ్మంలో చాలా రోజుల సంధి మిర్చి రైతులు మద్దతు ధర కోసానికి ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రైతులకు మంచి ధర వచ్చేటట్టు జయ్యుండ్రి. కనీసానికి రైతుల దగ్గరకు పోయి మాట్లాడి అసలు ధరలు ఎందుకు తగ్గుతున్నాయో మళ్ళా ఎప్పటి వరకు పెరుగుతాయనేది చెప్పుండ్రి. అంతేగాని వాళ్ళు ధర్నా చేస్తే చేసుకొని మాకేందన్నట్టు చూసి చూడనట్టుంటే ఎట్లా అని ఈ ముచ్చట్ల చాలా మంది గరానికత్తున్నారు. చూడాలే మరి ఇప్పటికైనా మిర్చి రైతులను ఆదుకునేటందుకు సర్కార్ ఎసుంటి చర్యలు చేపడుతుందో.